హాయ్ ఫ్రెండ్స్, దొండకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా కుక్కర్లో 1 గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి. వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మళ్ళీ వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. కొంచెం చింతపండును వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపును వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ స్టవ్ పైన పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ విజిల్ అంతా పోయాక మూత తీసి చూస్తే చూడండి, మనకు పప్పు అనేది ఉడికిపోయింది. ఇప్పుడు మనం పప్పు గుత్తితోటి పప్పుని రుబ్బుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఎల్లిపాయల్ని దంచి వేసుకోవాలి. ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. కొంచెం పసుపును వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం పోపుని పప్పులోకి వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పోపుని పప్పులోకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పు అనేది ఇక్కడ మసలబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పప్పు ఇక్కడ మసులుతుంది కదా. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ పాటు మసలబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఆయిల్ తేలింది కదా. ఇప్పుడు మనకు పప్పు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీ దొండకాయ పప్పు రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.